సో స్పీకర్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు, అప్రజాస్వామిక నిర్ణయాలు, రాజ్యాంగాన్ని పాతరేస్తురు. ఇటువంటి పదాలన్నీ వాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఒకప్పుడు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తే మన కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవనీయులు. స్పీకర్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటుండే కేటీఆర్. మరి మీరున్నప్పుడు ఏముండే? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచార శ్రీనివాస్ రెడ్డిలపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో కాంగ్రెస్ పార్టీ దిగజార్చిందని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటనలో ఆరోపించినట. సో గతంలోనూ 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలను నిలువున పాతరేశాయని. రాజ్యాంగ విలువలనట నిలువున పాతరేసినట అప్రజాస్వామిక శక్తులట. ముందుగా ఈ ప్రజాస్వామ్యం కాపాడాలంటే నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే నీ పార్టీలోకి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని, మిగతా పార్టీలోని కుక్కల్ని, నక్కల్ని, గాడిదల్ని అంగట్లో సరుకులాగా ఉన్నట్టు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నావు కేటీఆర్? రాజకీయ పునరేకీకరణ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి వాళ్ళందరి 80 సీట్లతోటి అద్భుతంగా గెలిచినప్పుడు కూడా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేసుకోరు. ఈ అప్రజాస్వామికమైన పద్ధతులను ప్రవేశపెట్టినోడెవడు? ఈ సంప్రదాయానికి తెరలేపినోడెవడు? ఎమ్మెల్యేలను కొనుడు మీరే నేర్పించిరు, ప్రభుత్వ భూములను అమ్ముడు మీరే నేర్పించిరు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా అందామంటే అగో గత ప్రభుత్వం కూడా ఏలేదా అనబట్టేవి. వాళ్ళు 100% చేసిరు, మేము 5-10% చేస్తున్నామని వీళ్ళు అనబట్టి. మధ్యలో మేము అప్పించాలమంతా ఏం చేసిరు? మీరంతా ఇష్టం వచ్చినట్టు కొనలే. ఇగో ఆధారాలు లేవనడం అపవిత్రమైన శాసనసభను కూడా పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనట. వాము, పవిత్రమైన శాసనసభను అవమానించడం. అసలు శాసనసభ ప్రతిపక్ష నేత వస్తుండ? అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే పత్తలేడు. కేవలం అటెండెన్స్ కోసం, జీతం కోసమే అసెంబ్లీకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మీరు మాట్లాడుతారు ప్రజాస్వామ్య విలువల గురించి. ఇక్కడ క్లియర్ గా ఇది ఒకటి మాత్రం వాస్తవమే. అంటే మోరల్ గా చూసుకుంటే కాంగ్రెస్ చేసిన తప్పే, బీఆర్ఎస్ చేసిన తప్పే. ఎమ్మెల్యేలను కొనడం అనే కాన్సెప్టే తప్పు. చాలా దరిద్రమైనటువంటి